కోటి కోటి కృతజ్ఞతలు, కోటి కోటి కృతజ్ఞతలు. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా. నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా. నా ఊహల కంటే నా ఊహల కంటేను అధికముగా దేవా దయచేయు ప్రేమమయా. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. యేసయ్యా, కోటి కోటి కృతజ్ఞతలు. నిజ రక్షకుడు యేసు, నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెద అనునిత్యము. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెద అనునిత్యము. నీ పాద సేవలో, నీ పాద సేవలో బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము. నీ పాద సేవలో, నీ పాద సేవలో బ్రతుకుటకై వరములతో అభిషేకించు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. దేవా, నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా. Yes, 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 Lord, yes, Lord. Oh, we worship you, Father. We worship you, Jesus. We worship you, Holy Spirit. కోటి 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 అరే అజా కోటి కోటి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాలం మనమందరం కూడా ఈ ప్రార్థనా పోరాటంలో ఈ విధంగా కలుసుకోవడానికి కృపగల దేవుడు మనకు సహాయం చేసినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. విశేష రీతిగా ఇంతవరకు చక్కగా దేవుని ఆరాధించడానికి, దేవుని వాక్యాన్ని ఇప్పుడు ధ్యానం చేయడానికి దేవుడు ఇచ్చిన గొప్ప కృపను బట్టి
నేను దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. నిశ్చయంగా ఈరోజు మనమందరం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. మీరు అందరూ కూడా లైవ్లో వీక్షిస్తున్నారు, మీరు అందరూ కూడా పొందుతున్నారు. చాలా ఆసక్తిగా మీరందరూ కూడా ఈ విధంగా మీ యొక్క స్పందన తెలియచేస్తున్నందుకు మిమ్మల్ని అందరినీ ప్రభు నామములో నేను అభినందిస్తున్నాను. కాబట్టి దయచేసి అందరం కూడా ఈరోజు మన ధ్యానాంశము 3వ రోజు, థర్డ్ డే. ఈ థర్డ్ డే అనేటటువంటి దానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలు, సందర్భాలు బైబిల్ గ్రంథంలో మనకి ఎన్నో కనబడతాయి. ఆదికాండం 1వ అధ్యాయము 9 నుంచి 13 వచనాలు మనం చదువుకుందాం. దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి 6 నెలల కనబడునుగాకని పలుకగా ఆ ప్రకారం ఆయను. దేవుడు 6 నెలలకు భూమి అని పేరు పెట్టును, జలరాశికి ఆయన సముద్రములను పేరు పెట్టును. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫల వృక్షములను భూమి మొలిపించునుగాకని పలుకగా ఆ ప్రకారం ఆయను. భూమి గడ్డిని, తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను, తమ తమ జాతి ప్రకారము తమలోని విత్తనములు గల ఫల వృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 3వ దినమాయెను. 6 రోజుల్లో దేవుడు సృష్టి అంతటిని కూడా సృష్టించాడు. ఈ సృష్టి అంతటిని కూడా దేవుడు 6 రోజుల్లో కలుగు చేస్తే, మరి 3వ రోజును గురించి మనం ఆలోచన చేస్తే, మొదటిగా మన ధ్యానములో డబుల్ గుడ్, రెండింతల శ్రేష్టమైనది. 2 సార్లు దేవుడు ఏమంటాడంటే 3వ రోజు మంచిది మంచిది అని 2 సార్లు అన్నాడు. అది ఎలాగా? ఆదికాండం 1వ అధ్యాయం 9 నుంచి 13 వచనాలు. దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి 6 నెలల కనబడునుగాక అని పలుకగా ఆ ప్రకారమైన. దేవుడు 6 నెలలకు భూమిని పేరు పెట్టును, జలరాశికి ఆయన సముద్రములను పేరు పెట్టును. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ప్రతి వృక్షములను భూమి మొలిపించునుగాకని పలుకగా ఆ ప్రకారమాయెను. భూమి గడ్డిని, తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను, తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫల వృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 3వ దినమాయెను. ఆకాశమును భూమిని కలుగు చేసి మంచిది అన్నాడు. తర్వాత భూమి విత్తనములిచ్చు ఫలవృక్షములను మొలిపించునుగాక, గడ్డిని విత్తనములిచ్చు ప్రతిదాన్ని కూడా మొలిపించునుగాక అని చెప్పి దాన్ని దేవుడు మంచిది అన్నాడు. అంటే 3వ దినమున దేవుడు 2 సార్లు మంచిది అనడానికి ఓ ప్రాముఖ్యమైన కారణం ఉంది. విత్తనములిచ్చు చెట్లను, విత్తనము సీడ్, ఈ సీడ్ను గురించి మనం చూస్తే, సీడ్ ఏం చేస్తుందంటే, ఒక పండులో ఒకవేళ విత్తనం ఉందనుకోండి, ఆ విత్తనాలు ఎన్ని ఉంటాయి అని అంటే అసలు లెక్కలేనన్ని విత్తనాలు ఉంటాయి. చూసారా? కొన్ని పండ్లలో విత్తనాలు ఎన్ని ఉంటాయి అనేది అసలు మనం లెక్క పెట్టలేనన్ని సీడ్స్ ఉంటాయి అన్నమాట. ఈ సీడ్స్ అనేవి దేనికి ఉపయోగపడతాయి అంటే, ఒక్కసారి ఒక చెట్టు నుంచి ఒకవేళ ఒక మామిడి చెట్టును తీసుకుంటే దాంట్లో నుంచి ఒకేసారి ఎన్ని విత్తనాలు వస్తాయి అనేటటువంటి దానికి మనం చూస్తే, దానిలో దాదాపు ఒక 2000 కాయలు కాసిందనుకోండి. ఒక మామిడి చెట్టు 2000 కాయలు కాస్తే 2000 విత్తనాలు వస్తాయి. 2000 విత్తనాలు ఒకవేళ వాటిలో కనీసం ఒక 1000 పోయినా ఏం జరుగుతుందంటే, ఇంకా జరిగేటటువంటి గొప్ప విషయం ఏంటంటే, ఒక 1000 విత్తనాలు పోయినా ఇంకా ఇంకో 1000 టెంకలు కానీ ఒకవేళ మిగిలి ఉంటే వాటిలో ఇంకొక 500 కూడా తీసి 1500 పోయినా ఒక 500 ఒకవేళ అవి భూమిలో పడి మొలిచి
ఇంకొక 500 మామిడి చెట్లు అయితే 500 మామిడి చెట్లలో నుంచి ఎన్ని విత్తనాలు వస్తాయో అసలు వివరించలేమన్నమాట. అంటే విత్తనాలు అనేవి భవిష్యత్తుకు ఉపయోగపడేవి. విత్తనం లేదంటే దానికి అర్థం ఏంటంటే ఫ్యూచర్ లేదని అర్థం. దేవుడు 3వ దినమున రెండింతలు మంచిది అని అనడానికి గల కారణం ఏంటంటే ఆయన ఈ అద్భుతమైన కార్యాన్ని చేసి ఆయన ఏం చేశాడంటే రెండింతల మంచిది అని చెప్పాడు. ఇక రెండవ విషయానికి వస్తున్నా నేను, మిరేకల్. చూడండి, హీ పర్ఫార్మ్డ్ ఎ మిరేకల్. ఎట్లా అద్భుతం చేశాడు అనంటే ఈ అద్భుతాన్ని గురించి యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5-8 వచనాలు చూస్తే, మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునని జనులకు ఆజ్ఞ ఇచ్చాను. మీరు నిబంధన మందసము ఎత్తుకుని ప్రజల ముందును నడువుడని యాజకులకు అతడు సెలవేయగా వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లను, నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైందనని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేను వారి కన్నుల ఎదుట నేను గొప్ప చేయ మొదలుపెట్టుదును. యోర్దాను నీళ్ల దగ్గరికి వచ్చి యోర్దానులో నిలువుడని నిబంధన మందసము యాజకులకు ఆజ్ఞాపించుము. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. 3 దినములైన తర్వాత నాయకులను పాళెములో తిరుగుచు జనులకు ఎలాగున ఆజ్ఞాపించిరి, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకుని పోవుట చూసినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. మీకును దానికి దాదాపు 2000 కొలమూర్లు ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ ఇంతకు ముందు వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తుపట్టవలెను గనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు. మరియు యెహోవా రేపు మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఆ నిబంధన మందసం ముందు వెళ్ళేటటువంటి సమయంలో దేవుడు మీ మధ్యలో అద్భుతాలు చేయాలంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునుడి. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుని మీ జీవితాన్ని సరి చేసుకుని మీరు దేవుని వైపు తిరిగినట్లయితే దేవుడు మీ మధ్యలో అద్భుతమైన కార్యము చేస్తాడు. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే దేవుడు 3వ దినమున ఆయన తన ప్రజలు ముందుకు వెళుతున్నప్పుడు దేవుడు వారి మధ్యలో గొప్ప అద్భుతం చేశారు. వారు పరిశుద్ధపరచుకున్నప్పుడు మనం కూడా మనం పరిశుద్ధపరచుకుని మనము దేవుని సన్నిధిలో జీవించేటటువంటి బిడ్డలమైతే జీవము గల దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఇక 3వ విషయానికి వస్తున్నాను, మేనిఫెస్టేషన్ ఆఫ్ ద గ్లోరీ. మహిమను బయలుపరచుట అంటే దేవుడు తన మహిమను బయలుపరిచాడు. యోహాను సువార్త 2వ అధ్యాయం 1-5 వచనాలు. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మ నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదనను. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడనెను. ఇక్కడ 3వ దినమున గలిలయలో కానా అనే ఊరిలో ఒక వివాహం జరిగింది. ఆ వివాహానికి యేసు తల్లి అలాగే యేసు శిష్యులు కూడా ఆ వివాహానికి పిలువబడ్డారు. యేసు ప్రభువారు వివాహానికి పిలువబడినప్పుడు ఆ వివాహములు వచ్చి ఆయన కూర్చున్నాడు. అప్పుడు వాళ్ళకి ద్రాక్షారసం అయిపోయింది. అయ్యా, వీరికి ద్రాక్షారసం అయిపోయింది, నీ కార్యం చెయ్యి అని వాళ్ళ తల్లి గారు వచ్చి అడిగారు యేసు ప్రభుని. అయితే యేసు ప్రభువారు, అమ్మా నా టైం ఇంకా రాలేదమ్మా అని చెప్తే యేసు ప్రభువారి యొక్క తల్లి పరిచారకుల వైపు ఆయన మీతో చెప్పినది చెయ్యండి అని చెప్పినప్పుడు సరే అమ్మా అన్నారు. ఆయన కొద్దిసేపటికి ఏమన్నాడంటే ఈ 6 రాతి బాణాలను నీళ్లతో నింపండి అన్నాడు. వారు అంచుల వరకు నింపారు. ఇప్పుడు ముంచి తీసుకుని వెళ్ళి విందు ప్రధానికి ఇవ్వండి అని అన్నారు. వాళ్ళు విందు ప్రధాని దగ్గరికి తీసుకుని వెళ్ళి నీళ్ళని తీసుకుని వెళ్ళి ఇచ్చారు. అది రుచి చూసినప్పుడు చాలా అద్భుతమైనటువంటి ద్రాక్షారసంగా అది మారిపోయింది. చూసారా,
దేవుని బిడ్డలారా, దేవుని మాట విన్నటువంటి వారి జీవితాల్లో దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. మూడవ దినమున రెండింతలుగా శ్రేష్టమైన కార్యాన్ని ప్రభు చేశాడు. ఈ దేవుడు చక్కటి విత్తనం కలిగినటువంటి ఫలవృక్షములను దేవుడు మొలిపించాడు. మూడవ దినమున దేవుడు తన ప్రజలు పరిశుద్ధపరుచుకుంటే వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు చేశాడు. దేవుడు ఈ మూడవ దినమున గలిలయలో కానా అనే ఊరిలో వివాహం జరుగుతుంటే ఆ వివాహంలో యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతమైన కార్యం చేశాడు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని సన్నిధిలో మీరు నేను అందరం కూడా ఆయన గలిలయలోని కానా అనే ఊరిలో తన మహిమను ఆయన బయలుపరిచాడు. ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఆ మహిమ ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆయన శిష్యులు ఏం చేశారంటే ఆయనందు విశ్వాసం ఉంచినట్టుగా దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, జీవం గల దేవుడు, శక్తి గల దేవుడు, ప్రేమ గల దేవుడు ఆయన ఏం చేసే దేవుడుగా ఉన్నాడంటే ఈ మూడవ దినమున ఆయన మహిమను బయలుపరిచాడు. ఇక 4వ విషయం చెప్తున్నాను, పునరుద్ధానము. యేసు పునరుద్ధానుడయ్యాడు. హల్లెలూయా. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 21వ వచనములో అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధానుల చేతను శాస్త్రుల చేతను అనేకలు హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా. మత్తయి సువార్త 20వ అధ్యాయం 17వ వచనం. యేసు యెరూషలేమునకు వెళ్ళనయ్యున్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకుని పోయి మార్గమందు వారితో ఇట్లనెను. దేవుని బిడ్డలారా, మార్గమందు వారితో ఇట్లు ఆయన బోధించాడు. 3 దినములైన తరువాత ఆయన లేచుట అగత్యమని ఆయన అనేక సందర్భాల్లో ఆయన బోధించుతూ వచ్చాడు. అయితే ఈ యేసుక్రీస్తు ప్రభువారు మనుషుల చేతికి అప్పగించబడబోతున్నాడు. 3వ దినాన తిరిగి లేపబడబోతున్నాడు. వారు ఆయనను చంపెదరు. వారు ఏం చేస్తారు? ఆయన్ను చంపుతారు, ఆయన చంపేస్తారు. కానీ ఆయన 3వ దినాన్ని లేస్తాడు. లూకా సువార్త 9:22 మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినము లేచుట అగత్యమని చెప్పాను. 3వ దినమున తిరిగి మరలా లేస్తాడు. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, మనిషి కుమారునికి వచ్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును. లూకా సువార్త 24:45 నుంచి 47 వరకు చూస్తే అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాపక్షమాపణ ప్రకటింపబడిననియు వ్రాయబడి ఉన్నది. యేసు ప్రభువారు ఆయన ఏమన్నాడండి? దేవాలయాన్ని పడగొట్టండి, దాన్ని 3 దినాల్లో నేను లేపుతాను అని చెప్తున్నాడు. కనుక ఇక్కడ ఉన్నటువంటి ప్రియమైన వారలారా, యేసు ప్రభువారు 3వ దినమున ఆయన మృతులలో నుండి తిరిగి లేచాడు. ఎలా లేచాడు? 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. మరియు సోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచుచున్నాను, మీరు దానిని అంగీకరించి తిని దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించి తినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకున్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందుచున్నారు. నాకీయబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించుతుంది. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏం చేశారంటే 3వ దినమున ఆయన లేపబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3rd day speaks about resurrection. యేసుక్రీస్తు ప్రభువారు భూమిలో గోధుమ గింజగా పాతి పెట్టబడి ఆయన తిరిగి మరలా లేచాడు. చూసారా? 3వ దినమున ఏం జరిగిందంటే రెండింతల శ్రేష్టమైన కార్యం జరిగింది.
మూడవ దినమున అద్భుతములు జరిగాయి. ఆ తరువాత మూడవ దినమున దేవుని మహిమ బయలుపరచబడింది. మూడవ దినమున యేసు పునరుత్థానుడై మనందరికీ నిరీక్షణను పట్టుకొచ్చాడు, ఆనందాన్ని తీసుకొచ్చాడు, సంతోషాన్ని తీసుకొచ్చాడు. కాబట్టి ఈ మూడవ దినము అంటే ఆదివారము, సోమవారము, మంగళవారము మూడో రోజు. కానీ యేసు సిలువ వేయబడింది శుక్రవారము, శనివారము, ఆదివారము. అయితే మూడవ రోజు మంగళవారం, మూడవ రోజు యేసు తిరిగి లేచింది ఆదివారం. ఈరోజు మనమందరం కూడా ఈ మూడవ దినము ఇచ్చిన అద్భుతమైనటువంటి నిరీక్షణను బట్టి, కృపను బట్టి, పునరుద్ధాన శక్తిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెబుతూ మనమందరం కూడా ప్రార్థన చేయవలసిన వారుగున్నాం. దేవుడు ఈ మాటలు మనందరి కొరకు దీవించును గాక. దయచేసి అందరం కూడా ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీ పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మూడవ దినమున 2 సార్లు మంచిది అని చెప్పారు. విత్తనములు ఇచ్చు ఫలవృక్షాలను మొలిపించారు. యెహోషువ కాలములో అద్భుతాలు చేశారు, గొప్ప విజయాలు దయచేశారు. మహోన్నతుడానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. గలిలయలో కానా అనే ఊరిలో ఆ పెళ్లిలో నీ మహిమను బయలుపరిచారు. ఆ వార్త ద్వారా నికోదేము జీవితాన్ని మార్చారు. మీరు చనిపోయినప్పుడు మీరే ఒక విత్తనంగా మిమ్మల్ని పాతి పెట్టడానికి ఆ నికోదేమును సిద్ధపరిచారు. మూడవ దినాన సమాధి, మరణ బంధకాలు, జీవము గల దేవుని కుమారుడు అయిన నిన్ను బంధించి ఉంచుట అసాధ్యము గనుక మరణ పాశములను, మరణ బంధకాలను తెంచివేసి పునరుద్ధానుడవై లేచి మాకిచ్చిన నిరీక్షణ, మాకిచ్చిన ధైర్యం, మాకిచ్చిన ఆశీర్వాదాలన్నిటిని బట్టి వందనాలు. ఈ వాక్యం అందరి హృదయాల్లో చేరి అందరూ కూడా నీ వైపు చూడగలుగుటకు సహాయం చేయమని, రెండింతల శ్రేష్టమైన ఆశీర్వాదాలు బిడ్డలకు దయచేయండి, అద్భుతాలు దయచేయండి, మహిమను బయలుపరచండి. పునరుద్ధానుడా, మరణములో నుండి జీవములోనికి నాయనా మీరు దాటారు. మరణాన్ని మరణం చేసి జీవాధిపతిగా బయటకు వచ్చారు. మేము కూడా మరణములో నుండి జీవములోనికి దాటే కృప మీ ద్వారా మాకు దయచేశారు. గొప్ప నిరీక్షణతో, ఆత్మ సంబంధమైన ధైర్యంతో మేము చేసే పనులన్నిటిలో ముందుకు సాగడానికి సహాయం చేయమని, అందరినీ ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చెరువున మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా తోడే నడిపించును గాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. ఆమెన్.